ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ బాలిక ఎచ్చటకు పోయినది? బాలిక బాలిక ఆలోకమునందు కూడా మేము నిన్ను వెతకవలసి వచ్చుచున్నది. ఈ బాలికను ఉన్న పొలముగా మా లోకమునకు తీసుకువచ్చినందులకు ఇచ్చట ఉన్నవారందరికీ మనశ్శాంతి లేకుండా చేయును అనుకుంటే ఇంత ప్రశాంతముగా ఉన్నారని చెప్పమా. అయినను ఈ బాలిక ఎచ్చటకు వెళ్ళినది? బాలిక, ఓ బాలిక! అమ్మ బాలిక, మీ లోకమునందే కాకుండా మా లోకమునందు కూడా నీవు మాకు శిరోభారం ఒకటకు ప్రయత్నించుచుంటివా? బాలిక బాలిక, ఏమి చేయుచుంటివి? బాలిక బాలిక, నీ వీటిలో మాయాబేటికనందు భూలోకమునందు జరుగు విశేషములను వీక్షించటే ఎవరైనా నువ్వు వీక్షించినచో మాకీ నరకమును పాపులకు వేయి శిక్షలు నీవు విధించెదరు. మనో మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది గుప్తా గారు. మేమేమి మాట్లాడుచుంటివి, నీవేమి సమాధానము చెప్పుచుంటివి? మనో ఎక్కడి నుంచో ఇంటికొచ్చి అంజుతో రణ్వీర్ గురించి మాట్లాడింది. మనో మాటల్లో మోసం కనిపిస్తోంది. ఆ మనిషి నిలువెల్లా మోసము, ఇక మాటలలో మోసము లేకుండా ఇటులు ముందును. నీవు ముందా మాయాపేటుకును మూయుము మూయుము. ఆగండి గుప్తా గారు, మీ గోలొకటి. అసలే మనో ఏం ప్లాన్ చేస్తుందా అని అర్థం కాక నేను చేస్తుంటే నీవు చచ్చితివి కావునా ఇచ్చటకు వచ్చితివి, మమ్ములను చంపకము. గుప్తా గారు, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుచున్నాయి బాలిక. అర్థం కాలేదు గుప్తా గారు. అలనాడు బరువై వదిలించుకున్నది ఈనాడు అవసరమునకు అపహరించుకుని వెళ్ళవలనని చూచుచున్నారు. ఏంటి, అంజుని తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు గుప్తా గారు? అయితే వెంటనే ఈ విషయాన్ని మా ఆయనకు చెప్పండి. ప్లీజ్ గుప్తా గారు, అంజుని వాళ్ళు ఏం చేస్తారో అని నాకు చాలా భయంగా ఉంది. ఈ ఒక్క సహాయం చేయండి, నేను ఇంకెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్. అయ్యో బాలిక, నీకు మా పరిస్థితి అవగతమొకటలేదు. నీకు వలె మేము కూడా జరుగునది వీక్షించుట తప్ప ఏమీ చేయలేము, చేయరాదు, చేయవలదు. అయినను నీవు ఈ మాయాపేటికను ఎందులకు తీసుకొంటివి? ఇటుల ఇమ్ము. నీవు ఇటుల మాయాపేటిక నందు భూలోకమును జరుగు విశేషములను వీక్షించితివని మా యమధర్మరాజుల వారికి చిత్రగుప్తుల వారికి తెలిసినచో మమ్ములను సలసల మరుగు నూనెలో వేయి. చిత్రగుప్త మా చిత్రగుప్తుల వారు మా కోసం వచ్చుచున్నట్లున్నారు. ఇప్పుడు నేను ఏమి చేయవలే? దీనిని జాగ్రత్తగా భద్రపరచుము, వీక్షింపకము, వెళ్ళి వచ్చేదము. ఇదిగో భద్రపరచుము, వీక్షింపకము, మా చర్మము ఒలిచెదరు. చిత్రగుప్త, వస్తున్నాము. ఇది మిసమ్మా, హ్యాపీయా? చాలా చాలా అంటే చాలా. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. థ్యాంక్స్ ఏం అవసరం లేదు. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. నువ్వేం చేయాలనుకున్నా ఈ ఇల్లు, ఈ ఫ్యామిలీ, పిల్లలు నీకు అడ్డవ్వకూడదు, అవ్వనివ్వకు. నువ్వు ఎక్కడ ఆగిపోయావో అక్కడే మొదలు పెట్టాలి. మళ్ళీ ముందు బాగీలా సంతోషంగా ఉండాలి. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. మీకు కనిపించడం లేదా? మీకు తెలియట్లేదా? ఈ ఆనందం నాకు కావాలంటే నేను ఎక్కడికో వెళ్ళి ఏదో చేయనవసరం లేదు. ఈ ఇంట్లో మీ పక్కనే ఉంటే వస్తుంది.
జరుగుతుంది ఇక్కడ? వీళ్ళిద్దరూ ఒక్కరోజు బయటకు వెళ్ళొచ్చి ఇలా మారిపోయారేంటి? ఇద్దరుగా వెళ్ళి ఒకటే వచ్చారా? అసలు తన తల్లో మల్లెపూలేంటి? ఏ నిర్మల, ఒకసారి ఇట్రా చూడటు. నిర్మల, విషయం పూల వరకు వచ్చిందంటే ఖచ్చితంగా ప్రేమ పుట్టే టైం వచ్చేసింది. అవును, చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నారండి. అయ్యో, నా దిష్టే తగిలేలా ఉంది. లేదు, అమర్కి ప్రేమ పుట్టే ఛాన్సే లేదు. ఖచ్చితంగా అది 6 చెల్లెలవ్వడం వల్ల దాని ఆనందం గురించి ఆలోచిస్తున్నాడంతే. అంతే. ఏమే, ఆ మనోహర్ని చూసావా? కళ్ళతోనే కాల్చేసేలా ఎలా చూస్తుందో. అయ్యో, ఇప్పుడే దిష్టి తీసా, అప్పుడే తయారైపోయింది. పదండి వెళ్దాం, లేకపోతే ఆ కళ్ళతో పచ్చని కాపురాన్ని కూల్చేసేలా ఉంది. పదండి పదండి. నానా అమర్, ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇప్పుడే వచ్చాను నాన్న. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి అమర్. తెల్లవారు ఏర్పాటు చేసిన ఆ శాండ్విచ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఎనర్జెటిక్ గా ఉంది, చాలా కొత్తగా అనిపించేసింది. అమర్, పొద్దుననగా వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? అది ఆయనకు తెలిసిన వాళ్ళని కలవడానికి తీసుకెళ్లారు, అంతే కదండి? అవును. ఓహో, నేనింకా మీరిద్దరూ బైక్ మీద వెళ్లేసరికి మిస్ అమ్మకి బుల్లెట్ నేర్పిస్తున్నావేమో అని అనుకున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? నేనేదో జోక్గా అన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.